హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు స్వీట్ లైమ్ కోసం చెప్తున్నానండి. ఇదిగోండి స్వీట్ లైమ్ పూత వస్తుంది. ఇది పూత అయిపోగానే, కాయ అయిపోగానే మళ్ళీ వెంటనే పూత స్టార్ట్ అయిపోతుందండి. ఇదిగోండి చెట్టు నిండా పూత స్టార్ట్ అయింది. చివరిలో ఒక టిప్ కూడా నేను మొక్కలకి వాటర్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను, చూద్దామండి. చెట్టు నిండా పూత ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి తగిన లిక్విడ్స్ ఇస్తే ఇంకా బాగా కాయ బాగా వస్తుంది. ఈ మజ్జిగ కూడా ఎక్కువగా పుల్లటి మజ్జిగ ఇచ్చినా చాలా మంచిదండి. వెంటనే మనం దీనికైతే ఇప్పుడు లిక్విడ్స్ ఇవ్వాలి. అగ్గమైనా యాసిడ్ కానీ, తర్వాత చౌహాన్ క్యూలో ఉన్న ఏవైనా సరే లిక్విడ్స్ మనం వేసవికాలం కనుక ఈ లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వటం మంచిది. ఎప్పటికప్పుడు మనం లిక్విడ్స్ ఇవ్వటం మంచిది. ఇప్పుడు ఒక టిప్ కూడా చెప్తాను చూడండి. వేసవికాలంలో ఎక్కువగా వాటర్ అవసరం కదండి. ఇప్పుడు బాటిల్కి చూడండి, ఇది బాటిల్. ఈ బాటిల్లో నీళ్ళు, ఇలాంటి వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఈ బాటిల్స్ తెచ్చుకొని వీటికి మనం ఈ వాటర్ మన మొక్కలకి అవసరం కనుక రెగ్యులర్గా ఒక పూట వేయకపోయినా మనము ఇబ్బంది అవ్వం కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాటిల్ ఉంది కదండి, ఈ బాటిల్కి ఇలాగ కన్నం పెట్టుకోవాలి. కన్నం పెట్టుకొని మొక్క మొదల్లో ఇలా మనం పెట్టుకున్నట్లయితే ఈ వాటర్ ఒక్కొక్కటిగా అలా డ్రాప్గా మనకి పడుతుంది. వాటర్లో నింపుకున్నాం కదండి, నింపుకొని చూడండి డ్రాప్గా పడుతుంది అని అంటే ఇది ఈ బాటిల్ మూత గట్టిగా పెడితే ఈ డ్రాప్ పడదు. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కొంచెం ఓపెన్ చేయాలి. చూడండి, ఓపెన్ చేస్తే అలా వస్తుంది, ఇలా వస్తుంది. అందుకని మనం వాటర్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, మూసేస్తే అయిపోతుంది. కనుక మనం కొంచెం దీన్ని ఇలాగా విడిచిపెట్టినట్లయితే, తీసినట్లయితే ఆ వాటర్ అలాగా నెమ్మదిగా జారుతుంది, ఒక్కొక్క డ్రాప్గా పడుతుంది. దీన్నే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అంటారండి. వేసవికాలంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ కూడా చేయండి.